హలో అందరికీ. ఈ వీడియోలో మనము నార్మల్ రెగ్యులర్ ప్లాజో ప్యాంట్ కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో అయితే ప్యాంట్ని ట్రై చేయబోతున్నాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కోసం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ ప్యాంట్ కోసం నేనైతే 2.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను. సో ఈ 2.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ని నార్మల్ ప్యాంట్కి మనం ఎలా ఫోల్డ్ చేస్తామో అలాగా ఫోల్డ్ చేసుకోండి. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ ఉన్నాయి, క్లోజింగ్స్ నా వైపు ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ నాకు ప్యాంట్ లెంత్ అనేది కొంచెం తక్కువగా ఉంది కాబట్టి కాలి లూజు కోసం నేను ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు కావాల్సిన మెజర్మెంట్స్ 37 ఇంచుల పొడవు, 34 ఇంచుల నడుము అండ్ హిప్ 38 ఇంచులు. ఈ మెజర్మెంట్స్ అయితే మనకి రిక్వైర్మెంట్ అనమాట ఈ ప్యాంట్కి. సో కాలి ఫోల్డింగ్ కోసం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ యాడ్ చేసుకుంటాను. ఇక్కడ సీమింగ్ అలవెన్సెస్ కోసం 1/2 ఇంచ్ అయితే మార్క్ చేశాను. ఇప్పుడు ప్యాంట్ లెంత్ అయితే మార్క్ చేయబోతున్నాను. సో మీ ప్యాంట్ లెంత్ ఏదైతే ఉందో దానికి ఒక 1/2 ఇంచ్ మైనస్ చేసుకోండి, అంటే తగ్గించండి. సో ఇక్కడ నాకు కావాల్సింది 37 ఇంచులు. దీనికి గాను నేను ఒక 1/2 ఇంచ్ తగ్గిస్తే 36.5 ఇంచులకి ఇలాగ మార్క్ చేసుకొని లైన్ అయితే డ్రా చేశాను. అండ్ పైన ఎప్పుడు కూడా ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉండేలాగా చూసుకోండి. సో ఇక్కడ నాకు ఫ్యాబ్రిక్ విడ్త్ ఎంత ఉంది? 19 ఇంచెస్ ఉందండి. సో ఈ 19 ఇంచెస్ విడ్త్ అయితే ఉంది. ఇది ప్రిల్స్ ప్యాంట్ కాబట్టి ఈ విడ్త్ మనకి సరిపోతుంది. ఇప్పుడు కిస్తాన్ అయితే మార్క్ చేస్తున్నాను. కిస్తా ఫార్ములా ఏంటంటే హిప్ డివైడెడ్ బై 4 ప్లస్ 3 ఇంచెస్ ప్లస్ సైజు ప్లస్ 2 ఇంచెస్ స్మాల్ సైజెస్కి. సో హిప్ డివైడెడ్ బై 38ని 4 భాగాలు చేస్తే 9.5 ప్లస్ 3 ఇంచెస్ 12.5 ఇంచెస్కి గాను లైన్కి కొంచెం పై వైపున ఒక 1 ఇంచ్ ఉండేలాగా పెట్టుకొని ఇలాగ నేను 12.5 ఇంచెస్కి అయితే మార్క్ చేశాను. ఇలా సెంటర్కి ఒక 1.5 ఇంచెస్ చేసి సర్కిల్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, పైన ఒక 1 ఇంచ్ అయితే ఉంది. ఇది మనకి ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో దానికోసం కిస్తా మళ్ళీ కిందికి వెళ్ళకోకుండా స్టిచ్చెస్కు 12.5 అయితే మార్క్ చేశాను. అండ్ ఇక్కడ కాలి లూజ్ అయితే మార్క్ చేయబోతున్నాను. కాలి లూజు 7 ఇంచెస్ 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇలా కాలి లూజు మార్క్ చేసిన తర్వాత లెగ్ కర్వ్ స్కేల్ అయితే ఉంటుంది. దీన్ని యూస్ చేసి లెగ్ని కిస్తాలోకి కలపండి. ఇది రెగ్యులర్ ప్యాంట్, మీరు ప్లాజో అండ్ సిగరెట్ ప్యాంట్ ఎలా అయితే కట్ చేస్తారో అలా బేసిక్ కటింగ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ నుంచి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ కిస్తా వైపు నుంచి ఒక 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా వదులుకోమని చెప్పాను కదా పైకి. సో మనం లెంత్ ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ నుంచి 1.5 ఇంచ్ కిస్తా సైడు క్లోజింగ్ సైడ్ అంటే నా వైపున లెంత్కి ఒక 1 ఇంచ్ కిందికి మార్క్ చేయండి. ఓకేనా? నా వైపున ఒక 1 ఇంచ్ డౌన్కి, ఏదైతే లెంత్ మనం 36.5 ఇంచులు మార్క్ చేసామో ఆ లైన్ కంటే కిందికి ఒక 1 ఇంచ్ మార్క్ చేశాను. కిస్తా వైపున పైకి 1.5 ఇంచ్ అయితే మార్క్ చేశాను. సో ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కటింగ్ అయితే చేసేయండి. సో ఇలా కటింగ్ చేసిన తర్వాత సెంటర్కి ఒక టక్ పాయింట్ అయితే పెట్టండి. ఇది మనకి సెంటర్ అన్నట్లు గుర్తుంటుంది. సో ఇలా టక్ పాయింట్ పెట్టిన తర్వాత ఫ్యాబ్రిక్ని ఇలా ఓపెన్ చేసి 2 లెగ్స్ని అలాగే వీడియోలో చూపిస్తున్నట్లుగా కటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఏదైతే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసామో దాన్ని నేను ఒక వైపున, అంటే ఇది 2 పీసులని కట్ చేస్తున్నాను. 2 పీసులని కట్ చేసాము అంటే మనకి ఫ్రంట్ సైడ్ వస్తుంది. సో ఎక్స్ట్రా 1.5 ఇంచెస్ తీసుకున్నాం కదా ఇటువైపున, ఈ ఎక్స్ట్రా 1.5 ఇంచ్ని ఒక లెగ్కి అంటే ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఉండకూడదు కాబట్టి నేను కట్ చేస్తున్నాను. సో ఏదైతే కట్ చేసామో అది ఫ్రంట్, కట్ చేయనిది బ్యాక్. ఇలాగా కట్ చేసిన వైపు ఎఫ్ అని పెట్టుకోండి, బ్యాక్ పార్ట్కి బి అని పెట్టేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత కిస్తాన్ అయితే జాయింట్ చేసేయండి 2 వైపులా. సో ఇలా కిస్తాని జాయింట్ చేసిన తర్వాత 2 కిస్తాస్ని ఇలా సెంటర్ చేసి ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్ట్రా కట్ చేసాం కదా అది ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తుంది అనమాట, అంటే ముందు భాగానికి.
ఒకే వైపున ఎందుకు కట్ చేసాము 2 పీసెస్ని అంటే ఒకే లెగ్కి వస్తుంది కాబట్టి ఒక వైపున కట్ చేయాల్సి వచ్చింది, కట్ చేసాము. సో ఇలా కిస్తాను 2 కిస్తాలు ఈక్వల్గా పెట్టిన తర్వాత ఈ సెంటర్ నుంచి కిస్తా నుంచి ఒక 4 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే పెట్టుకోండి. ఇది ప్రిల్స్ ప్యాంట్ కాబట్టి మనము ప్రిల్స్ స్టిచ్ చేస్తాము. చాలా బాగుంటుందండి షార్ట్ కుర్తీలకైనా లాంగ్ కుర్తీస్కైనా. సో ఈ 4 ఇంచులు మార్క్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 3 ఇంచెస్కి మార్క్ పెట్టుకోండి. ఇలా ఒక 3 మార్కింగ్ అయితే పెట్టుకోండి. ఫస్ట్ కిస్తా సెంటర్ నుంచి 4 ఇంచులకి, తర్వాత 3 ఇంచెస్కి ఇలా 2 వైపులా వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్కింగ్ అయితే పెట్టుకోండి. సో ఫస్ట్ 4 ఇంచులకి మార్క్ చేసాం కదా, దీన్ని వదిలేసి దాని తర్వాత 3 ఇంచులకి మార్క్ చేసాం కదా, ఆ స్టిచ్ నుండి ఫస్ట్ 4 ఇంచెస్కి ఇలాగా ప్రిల్స్ పెడతాం కదా, అలాగా ఒక ఫోల్డింగ్ అయితే ప్రిల్స్ లాగా అయితే పెట్టేసుకోండి. అండ్ ఇదైతే నాకు కాటన్ ఫ్యాబ్రిక్ అండి. నార్మల్గా ఇది జార్జెట్, సాటిన్ అలాంటి ఫ్యాబ్రిక్స్ మీద అయితే చాలా బాగా కనపడుతుంది. ఇది కాటన్ కాబట్టి కొంచెం మనగొట్టాల్సి వస్తుంది ఫ్యాబ్రిక్ని. సో తర్వాత సెకండ్ మార్కింగ్ పెట్టాం కదా మనం 3 ఇంచెస్కి, ఇలాగా మళ్ళీ ఫస్ట్ ఏదైతే మనము ప్రిల్ పెట్టామో ఆ ప్రిల్ మీదకి నార్మల్గా మనం ప్రిల్స్ సెట్ చేసుకుంటాం కదా అన్నీ ఒకే దగ్గరకు, ఆ విధంగా మనం మార్కింగ్ పెట్టినది ఇలాగా ప్రిల్స్ పెట్టుకుంటూ పోండి. అండ్ ఇక్కడ మనకి టక్ వస్తుంది చూడండి, సెంటర్కి టక్ పెట్టాం కదా, ఈ ప్రిల్స్ ఎంతవరకు పెట్టాలి అంటే ఆ సెంటర్ టక్ వచ్చేంత వరకు ఈ విధంగా పెట్టేసుకోండి. సో ఈ విధంగా ప్రిల్స్ సెట్ చేసిన తర్వాత అన్నీ ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకుని ఇలాగ పట్టుకోండి. ఇలాగ పట్టుకున్న తర్వాత ఒక 3 ఇంచెస్కి మార్కింగ్ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక 3 ఇంచెస్కి మార్క్ పెట్టుకొని ఇక్కడ స్టిచ్ అయితే వేయాల్సి ఉంటుంది. ఈ 3 ఇంచెస్ లెంత్కి స్టిచ్చింగ్ అయితే వేయాల్సి ఉంటుంది. సో ఈ స్టిచ్ వేసిన తర్వాత అండ్ ప్రిల్స్ని లాస్ట్ టక్ వరకు సెంటర్ టక్ పెట్టాం కదండి, అక్కడి వరకు పట్టుకోండి. అండ్ ఫ్యాబ్రిక్ అడ్జస్ట్ అవ్వదేమో అని టెన్షన్ పడొద్దు, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలాగా ప్రిల్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ పోండి లాస్ట్ టక్ వరకు ఫస్ట్, ఓకేనా. ఇలా ప్రిల్స్ అడ్జస్ట్ చేసుకొని ఒక 3 ఇంచెస్కి 3 ఇంచెస్ లెంత్కి మనము స్టిచ్చింగ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రిల్స్ని ఇలా కింది వైపుకి కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇదైతే కాటన్ ఫ్యాబ్రిక్, అందుకని నేను కొంచెం ఇబ్బంది పడుతున్నాను. నార్మల్గా జార్జెట్, సాటిన్ అలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే ఈ ప్యాంట్కి బాగుంటుంది. సో మీరు ట్రై చేయాలనుకుంటే అలాంటి వాటి మీద ట్రై చేయండి. ఇది కూడా బాగుంటుంది, బట్ కొంచెం టైం టేకింగ్ అన్నట్లు ఉంటుంది అనమాట. అంటే ఫ్యాబ్రిక్ స్టిఫ్గా ఉంది కదా అందుకని. సో ఇలా 3 ఇంచెస్ లెంత్కి నేను లైన్ గీసాను కదా, అలాగా ఒక స్టిచ్ అయితే పెట్టుకోండి. 3 ఇంచెస్ లెంత్ ఉంటే సరిపోతుంది. సో వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా 3 ఇంచెస్ లెంత్కి ఒక స్టిచ్ వేసి రఫ్ స్టిచ్ వేయండి. అలాగే అప్పుడే మనకి కుట్టు ఊడకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రిల్స్ని ఫస్ట్ 4 ఇంచెస్ కిస్తా నుంచి సెంటర్ 4కి పెట్టాం కదా, ఆ 4 ఇంచెస్ మీదికి ఈ ప్రిల్స్ని తీసుకెళ్ళి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టి మళ్ళీ పై వైపుకి ఒక కుట్టు వేయండి. 3 ఇంచెస్ లెంత్కి వేసాం కదా, అక్కడ కాకుండా నడుము పార్ట్ వస్తుంది కదా, అటువైపుకి ఒక స్టిచ్ అయితే వేసేయండి. సో వీడియోలో చాలా క్లియర్గా ఉంది, స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ 4 ఇంచుల మీదకి ఈ ప్రిల్స్ని తీసుకెళ్ళి పైకి అన్నీ కలుపుకుంటూ ఒక రఫ్ స్టిచ్ అయితే వేశాను చూడండి. ఇది ఇలాగా ప్రిల్స్ లాగా అయితే వస్తుంది. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ గున కూడా ప్రిల్స్ అయితే పెట్టాలి. ఈ ప్రిల్స్ ఎటువైపున పెట్టాలి అంటే మనం ఫస్ట్ది కిస్తా వైపుకి ఈ ప్రిల్స్ అయితే ఉండాలి. ఇప్పుడు ప్రిల్స్ అన్నది ఇటు తీసాం కదా, సో ఈ కిస్తా సెంటర్ నుంచి ఇటువైపున వచ్చే ప్రిల్స్ ఎదురుగా పెట్టుకోవాల్సి ఉంటుంది.
సో ఫస్ట్ ఏ విధంగా అయితే మనం ప్రిల్స్ సెట్ చేసామో ఆపోజిట్ సైడున వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎదురుగా ఇలా ఫ్యాబ్రిక్ని మార్క్ చేసిన విధంగా ప్రిల్స్ని పెట్టి ముందు ఎలాగైతే స్టిచ్ చేసామో సేమ్ అదే మెథడ్లో స్టిచ్ చేసుకోండి. ప్రిల్స్ అన్నీ కూడా ఒకదాని మీదకి ఒకటి వచ్చేయాల్సి ఉంటుంది. చూడండి, ఈ టక్ పాయింట్ వరకు ప్రిల్ అయితే వెళ్ళింది. ఫ్యాబ్రిక్ సరిపోదేమో అని అయితే టెన్షన్ పడద్దు, వీడియో ఫుల్గా చూడండి, డీటెయిల్డ్గా మీకే అర్థమవుతుంది. సో మళ్ళీ ఈ విధంగా ఒక రెండు వైపులా స్టిచ్ చేసుకున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ రెండు సెంటర్ పాయింట్లని, కిస్తా సెంటర్ పాయింట్లని ఇలాగా పట్టేసుకొని నడుము లూజ్ ఇప్పుడు ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఈ ఫ్యాబ్రిక్ ఎంత ఉంది అన్నది చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు హిప్ 38 ఇంచ్ ఉంది. మీ హిప్ సైజుకి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ టేప్ పెట్టి కొలుస్తున్నాను. నాకు ఇక్కడ 38 అయితే ఉంది హిప్ సైజు. దీనికి ఈ విధంగా వీడియోలో 20 అయితే వచ్చేసింది చూడండి. మీ హిప్ సైజుకి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. సో 38 + 2 40, ఇక్కడ నాకు 20 వచ్చేసింది కదా. ఈ మెజర్మెంట్స్ మనకి సరిపోతుంది అన్నమాట. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒక 3 ఇంచెస్ వెడల్పుతో ఫ్యాబ్రిక్ తీసుకొని నడుం పార్ట్కి బెల్ట్ స్టిచ్ చేయడం కోసం అయితే ఫ్యాబ్రిక్ 3 ఇంచెస్ విడ్త్ అండ్ లెంత్ ఒక 40 ఇంచెస్, ఒక స్విమ్మింగ్ అలవెన్సెస్ కోసము ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, అంటే నడుము పట్టీని అయితే యాడ్ చేసుకోండి. మీకు ఈజీగా చెప్పాలి అని అంటే ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనము నడుము పట్టీ అంటే బెల్ట్ పట్టీ కోసము అలాగా స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఇలా రైట్ సైడ్ నుంచి పట్టీని రాంగ్ సైడ్కి అయితే తిప్పేసుకోవాలి. ఇది కిస్తా సెంటర్ నుంచి అయితే స్టార్ట్ చేయండి, అప్పుడే మనకి ఈజీగా ఉంటుంది. అండ్ ఈ ప్యాంట్కి ఏంటంటే ఫ్రంట్ బెల్ట్ వస్తుంది, బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది. ఈ ఫ్రంట్ బెల్ట్ బ్యాక్ ఎలాస్టిక్ ఎలా స్టిచ్ చేయాలి అన్నది ఇంకొక వీడియో అయితే నేను క్లారిటీగా ఇదే ప్యాంటు ఇంకొక వీడియోలో అయితే చూపించాను. ఆ వీడియో కూడా ఒకసారి రెఫరెన్స్ కోసం చెక్ చేయండి, ఎందుకంటే ఇదే వీడియోలో పెడితే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. సో ఇలాగా స్టిచ్ చేసిన తర్వాత మనము ఫ్రంట్ బెల్ట్ అండ్ బ్యాక్ ఎలాస్టిక్ ఎలా స్టిచ్ చేయాలి అన్నది ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఈ డీటెయిల్స్ కోసం ఆ వీడియోని రెఫరెన్స్ చూసేయండి. అండ్ ఇక్కడ నాకు హిప్ 38 కాబట్టి 38 / 2 + 2 ఇంచెస్ ఫ్రంట్ బెల్ట్ కోసము 38 / 4 -3 ఎలాస్టిక్ అయితే తీసుకున్నాను. సో ఫైనల్ లుక్ అయితే ఇలాగుంటుందండి. ఫ్రంట్ బెల్ట్ బ్యాక్ ఎలాస్టిక్ వస్తుంది. అండ్ ఇది ప్రిల్స్ ప్యాంట్ అని కూడా అని అంటాము. ఫైనల్ లుక్ అయితే చూసేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి, ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.